హాయ్, వెల్కమ్ టు అందం ఆభరణం. ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లోని నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్నాం. రెగ్యులర్గా నెక్లెస్ సెట్లు, హారాలు చూస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు మనం కుందన్లో, యాంటిక్లో ఇలా రకరకాలుగా వచ్చిన బ్యాంగిల్ సెట్స్ని చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అందం ఆభరణం. ఈరోజు మనతో పాటు నీల్కంఠ్ జ్యువెలర్స్లో దేవేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ జ్యువెలరీని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో మేడం. హాయ్. అయితే ఈరోజు బ్యాంగిల్స్ చూస్తున్నాం కదా, బ్యాంగిల్స్లో ఏం డిజైన్స్ వస్తున్నాయి? బ్యాంగిల్స్లో మనకి అన్ని రకాల డిజైన్స్ ఈరోజు మనం చూడొచ్చు. అన్ని రకాల చూడొచ్చు. యాంటిక్, టెంపుల్, రోడియం ఫినిషింగ్, ప్లెయిన్ గోల్డ్ వర్క్, మొత్తం బ్యాంగిల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ మనం ఈరోజు చూడొచ్చు అండి. ఓకే అండి. ఫస్ట్ అయితే టెంపుల్ వర్క్ తీసుకుందాం. టెంపుల్. ఓకే, టెంపుల్లో ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్ చూస్తున్నామా? అవును మేడం. దాంట్లో వచ్చేసి టెంపుల్లో సింగిల్ బ్యాంగిల్స్ కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటుంది. ఓకే. సో ఇదేంటంటే టెంపుల్ ఏదైతే జ్యువెలరీ సెట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనకి మ్యాచింగ్ పర్పస్గా పెట్టుకోవచ్చు అండ్ ఇండివిజువల్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఈ బ్యాంగిల్ చూస్తున్నట్లయితే ఇది ఒక స్టార్ స్టైల్లో కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక స్టార్ లాగా సైడ్ నుంచి కనిపిస్తుంది అండ్ మనం ఫ్రంట్ నుంచి చూస్తున్నా కూడా కనిపిస్తుంది. దీని మీద మెయిన్ వచ్చేసి రూబీ స్పిన్నల్స్ కనిపిస్తున్నాయి మనకి. రూబీ స్పిన్నల్స్తో పాటుగానే ఇంకా వర్క్ అంతా కూడా మొత్తం టెంపుల్ వర్క్ కాబట్టి ఆ కలర్ కూడా మనకి కొంచెం కాపర్కి దగ్గరలో ఉన్న కలర్ ఉంటుంది. దాంతోపాటుగానే ఆ డిజైన్ అంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది. అండ్ దీన్ని చూస్తున్నట్లయితే ఒక కడియం స్టైల్లో వచ్చింది ఈ బ్యాంగిల్. సింగిల్ బ్యాంగిల్గా యూజ్ చేసుకోవచ్చు. మిగతా అంతా పాటు చూస్తున్నట్లయితే ఒక త్రీ లైన్స్ని ఈ రూబీ స్పిన్నల్స్ ఏవైతే ఉంటాయో ఒక త్రీ లైన్స్ లాగా తీసుకున్నారు అన్నమాట. ఈ రకంగా వస్తుంది ఇది. అయితే దీనికి ఇక్కడ స్క్రూ ఉంది, స్క్రూ సిస్టమ్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం కావాలనుకున్న సైజెస్ ఏవైనా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇందులో మనకి కొంచెం ఫ్లెక్సిబుల్ మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. దీంట్లో ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది, మనకి కావాల్సిన టైప్లో మనం మార్చుకొని వేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంకా డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఇలాంటివి చూడొచ్చు అన్నమాట. అంటే టెంపుల్ జ్యువెలరీలోనే ట్రెడిషనల్లోనే కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా కనిపించాలి అనుకుంటే ఈ రకంగా తీసుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. అండ్ ఇవి చూసినట్లయితే ఇందులో కూడా మనకి రూబీ స్పిన్నల్స్నే కాంబినేషన్గా తీసుకున్నారు. జస్ట్ ఒక త్రీ లైన్స్ లాగా తీసుకున్నారు అన్నమాట. ట్యూబ్ స్టైల్లో తీసుకుని మిగతా అంతా అటాచ్మెంట్ అట్లనే జరిగింది. దగ్గర ఎంత వెయిట్ ఉండొచ్చు ఇవి సింగిల్ బ్యాంగిల్స్? వీటిలో మనకి 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ సింగిల్స్లో వచ్చేస్తుంది. టెంపుల్స్ వర్క్కి మినిమం 20 గ్రామ్స్ వస్తుంది. ఓకే. టెంపుల్ వర్క్లో కొంచెం హెవీగా పడుతుంది అంటారు. హెవీ ఏమి ఉండదు, లైట్ వెయిటే ఉంటుంది. సో స్టార్టింగ్ మాత్రం మనకి 15-20 గ్రామ్స్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓహో, ఓకే. అయితే ఇప్పుడు ఇంకా ఇక్కడ చూసినామా, ఇవన్నీ కూడా సింగిల్ బ్యాంగిల్స్ వచ్చాయి. సింగిల్ బ్యాంగిల్స్ అన్నిట్లో కూడా మనం మొత్తం ఈ సెట్ అంతా కూడా టెంపుల్ జ్యువెలరీనే. సో టెంపుల్లో వచ్చిన బ్యాంగిల్స్ ఇవన్నీ. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక సింగిల్ బ్యాంగ్ కనిపిస్తుంది. ఇది కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది. టెంపుల్ అనగానే మనకి లక్ష్మీదేవి ఐడల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ బ్యాంగిల్లో చూసినట్లయితే పర్టికులర్గా మనకి అవి కనిపిస్తున్నాయి. దాంతోపాటుగానే రూబీ స్పిన్నల్స్ని కూడా ఇచ్చారు. అయితే మెయిన్గా రూబీ స్పిన్నల్స్ అండ్ ఇవి ఎమరాల్డ్ ఇలాంటి కాంబినేషన్స్ ఇందులో ఎక్కువ వస్తూ ఉంటాయి. అవును మేడం. యాక్చువల్గా ఇది స్పిన్నల్స్ అనమాట. రూబీ కలర్స్ ఉంటాయి, స్పిన్నల్స్ ఓన్లీ ఇవి. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ అండి. కానీ ఈ బ్యాంగిల్ చూసినట్లయితే చాలా హెవీగా కనిపిస్తుంది. అంటే చూసిన అన్నిటి మీద చాలా బ్రాడ్ గా థిక్ గా కనిపిస్తుంది. దీంట్లో కూడా స్పిన్నల్స్ వచ్చాయి. ఓకే, స్పిన్నల్స్ కాంబినేషన్ అండ్ మధ్యలోంచి ఇంకొక డిఫరెంట్ డిజైన్ మనకి బినిత్ బ్యాంగిల్ గోల్డ్ డిజైన్ అటు ఇటు రెండు వైపుల నుండి యాడ్ చేస్తారనమాట. ఓకే. సో మిడిల్ లో సింగిల్ రో ఇచ్చేసరికి అది కొద్దిగా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే టెంపుల్ జ్యువెలరీ కానీ యాంటిక్ పాలిష్ యాంటిక్ లో ఉంది. టెంపుల్ వర్క్ పాలిష్ యాంటిక్ లో వచ్చింది. ఇక్కడ లక్ష్మీ ఐడల్స్ తో పాటు వచ్చింది అనమాట మనకి. లక్ష్మీ ఐడల్స్ వచ్చాయి, ఫ్లవర్ వర్క్. ఇది రూబీ ఎమరాల్డ్ వచ్చింది. రూబీ ఎమరాల్డ్ ఉంది. సో కంప్లీట్ గా ఇది కొద్దిగా ఏంటంటే నెట్వర్క్ లాగా ఉంటుంది అనమాట. గోల్డ్ వెయిట్ కూడా తక్కువగా వస్తుంది అండ్ అందులో బ్రాడ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూస్తే మనకి ఒక 25-30 గ్రామ్స్ లో సింగిల్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ చాలా బ్రాడ్ గా అది చాలా ఎంబోస్ చేస్తూ కనిపిస్తుంది డిజైన్ అంతా. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మొత్తం ఏంటి, ఏ స్టోన్స్ ఇచ్చారు ఇందులో? దీంట్లో మొత్తం వచ్చేసి ఫ్యాన్సీ స్టోన్స్ ఉంటాయి. ఫ్యాన్సీ స్టోన్స్ తో పాటు రూబీ ఎమరాల్డ్ కూడా వచ్చాయి అనమాట. ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న బుట్ట వచ్చింది కిందకి, ఎందుకంటే లైట్ గా కింద హ్యాంగ్ అవుతుంటుంది బుట్ట, ఇలా హ్యాంగ్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనుకోవచ్చు.
ఈ రకంగా తీసుకున్నారు. ఓకే, ఇందులో అయితే మాత్రం మనకి ఎనామిల్ కోటింగ్తో పాటు అన్ని రకాల కలర్స్ కాంబినేషన్స్తో ఈ స్టోన్స్ అన్నీ కూడా యాడ్ అయ్యాయి రూబీ ఎమ్రాల్తో పాటుగానే. సో దాంతో పాటుగానే ఇక్కడ ఒక చిన్న జుమ్కీ లాగా కూడా ఇచ్చారు, హ్యాంగింగ్స్ ఇవ్వడం జరిగింది దానికి కూడా. ఓకే, ఇవన్నీ టెంపుల్ కాంబినేషన్. ఇది మొత్తం ప్లేన్ వచ్చింది కదా? ప్లేన్ ఉంది కానీ టెంపుల్ వర్క్ అనమాట. ఓకే, టెంపుల్ వర్క్లోనే ప్లేన్ వచ్చింది. అయితే కాపర్ షేడ్ ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది, కొంచెం సన్నగా కూడా ఉంది. తిన్గా వచ్చింది. ఓకే, కొంచెం తిన్గా వచ్చి మోడల్. అయితే దీని మీద అన్ని పీకాక్స్, ప్యారెట్స్ ఏదో డిజైన్ కనిపిస్తుంది. ప్యారెట్స్ మొత్తం నిలువుగా వచ్చింది అనమాట మొత్తం. ఓకే, సో ఈ ట్రెడిషనల్ డిజైన్ లాగా కనిపిస్తుంది. అయితే ప్యారెట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉన్నారు. అండ్ ఇది కడియం లాగా యూజ్ చేసుకోవచ్చా? అంటే ఓపెన్ చేసుకోవచ్చు, స్క్రూ టైప్లో చేసుకోవచ్చు. స్క్రూ టైప్లో ఓపెన్ చేయడానికి. ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్ చూసాం కదా. అయితే ఇవన్నీ టెంపుల్ జ్యువెలరీలో ఉన్న కలెక్షన్ చూసాం మనం. ఇవేమి సెట్స్? ఇది ఇప్పుడు యాంటిక్ కుందన్ సెట్, కుందన్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ కూడా అంటే ఇవి కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే ట్రెడిషనల్లే వస్తుంటాయి. అయితే డబుల్స్ వచ్చాయి, 2 హ్యాండ్స్ కోసం ఇవి ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి 2 హ్యాండ్స్ కూడా ఉంటుంది, ఇలా సింగిల్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, మొత్తం కంప్లీట్ గా సింగిల్ బ్రాడ్ బ్యాంగిల్ అనమాట. ఇదేంటంటే ఒక్కటి సింగిల్ గా వేసుకుంటే సరిపోతుంది, ఇంకా మనం ఇంకా ఎక్కువగా పెట్టిన అవసరం లేదు. కుందన్స్ గోల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. కుందన్స్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే మల్టీ కలర్, ఇది సెమీ ప్రెషర్ స్టోన్స్ ఉంటాయి అనమాట. ఎలానైతే అన్కట్స్ లో వస్తుంది కదా, అలానే ఇది సెమీ అన్కట్స్ అంటారు. సో మల్టీ కలర్ లో ఉంటుంది ఇది. మనకి 2-3 కలర్స్ ఏదైనా మనకు అన్ని మల్టీ కలర్ అంటే ఏ శారీసే కానీ ఏ డ్రెస్కే కానీ మ్యాచబుల్ గా ఉంటుంది అనమాట. ఇది అన్ని కలర్స్ యాడ్ అయింది ఇంట్లో. ఓకే, ఇవి ఎంత వెయిట్ లో ఏ రకంగా ఉంటాయి? ఇది వచ్చేసి మనకు ఒక 45 to 50 గ్రామ్స్ పేర్ లో వచ్చేస్తాయండి. సో ఇవి కడియం టైప్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి స్క్రూ సిస్టమ్ ఉంది. దీంతో పాటుగానే మనకి ఇక్కడ డిజైన్ చూస్తున్నట్లయితే పీకాక్స్ టూ సైడ్స్ వస్తున్నాయి. మిడిల్లోకి వచ్చేసరికి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు, దాన్నే మనం స్క్రూ సిస్టమ్ లాగా అక్కడ ఇవ్వడం జరిగింది. మిగతా అంతా మాత్రం ప్లెయిన్, అంటే ప్లెయిన్ గోల్డ్ ఇచ్చి నక్షి వర్క్. ఓకే, ఇక్కడైతే మాత్రం స్టోన్స్ వర్క్ ఏం రాకుండా ప్లెయిన్ ఇచ్చేసారు. ఓకే, ఇవి చాలా బాగున్నాయి. ఇలాంటివి కూడా మనకి ఎంత వెయిట్ లో పడచ్చు? అంటే హాలోనే కదా, లైట్ వెయిట్, మనకి ఒక 35 to 40 గ్రామ్స్ లో వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఇవి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. కుందన్స్ తో పాటుగా ఇంకా ఏమొచ్చింది? యాంటిక్ వచ్చింది. కుందన్ యాంటిక్ అండ్ బ్లాక్ ఎనామిల్ తో పాటు ఉందన్నమాట. సో అది ఆ డిజైన్ కి అలా కొద్దిగా బ్లాక్ ఎనామిల్ పెడితే మనకి ఆ లైనింగ్స్ లో ఏంటంటే మనకి లీవ్స్ గా కనబడుతుంది అనమాట, అపిరెన్స్ వస్తుంది. ఆ ప్రకారం మిడిల్ లో కూడా చూస్తే కలర్ కాంబినేషన్ ఇచ్చారు, గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది. వీటికి కూడా విత్ స్క్రూ ఉంది, ఎందుకంటే ఇది విత్ స్క్రూ వల్ల మనకి ఫ్రీ సైజ్ గా ఉంటుంది, అందరికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా హెవీగా అంటే ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఇందులో కుందన్ కాంబినేషన్ 3 కలర్స్ వచ్చింది అనమాట. ఓకే, 3 కలర్స్లో కుందన్ కాంబినేషన్ కనిపిస్తుంది. అయితే ఇందులో మెయిన్గా వచ్చేసి మనకి వైట్ స్టోన్స్, అలాగే స్టోన్స్ కాకుండా కుందన్ వర్క్ అనమాట. అది స్టోన్స్ చూడడానికి స్టోన్ లాగానే ఉంటుంది, కానీ మొత్తం అది కుందన్ ఫినిషింగ్ తో పాటు తయారు చేస్తారు. ఓకే, ఇదేం వర్క్? నక్షి వర్క్, యాంటిక్ వర్క్. యాంటిక్ వర్క్ లో మనకి రకరకాల డిజైన్స్ దాంట్లో అమర్చుతారు అనమాట. ఓకే, ఇలా అయితే ఈ డిజైన్ ఏదైతే ఉందో అది 3 ప్లేసెస్ లో వచ్చింది. 4 ప్లేసెస్ లో కూడా పెట్టుకోవడానికి. ఇది కూడా స్క్రూ సిస్టమ్ తో ఇచ్చారు, అన్ని స్క్రూ సిస్టమ్ వచ్చింది. ఓకే, ఇంకా కొంచెం థిన్గా అంటే ఈ రకంగా తీసుకోవచ్చా? కొంచెం లైట్ వెయిట్, మనకి కొద్దిగా హెవీగా వద్దనుకుంటే సింపుల్ గా పెట్టుకోవాలంటే ఈ టైప్ లో బాగుంటుంది. సేమ్ అలాంటి వర్క్ లోనే యాంటిక్ విత్ కుందన్ లోనే కొద్దిగా థిన్ గా చేశారనమాట. బ్రాడ్నెస్ తగ్గించేసి 3 కలర్స్ పెట్టేసి దాంట్లో మనకి మల్టీపర్పస్ గా ఉంటుంది. ఓకే ఓకే, అయితే ఇక్కడ కూడా ఇంకొంచెం కలర్ఫుల్ గా వచ్చింది. దీంట్లో రూబీ ఎమరాల్డ్ ఉంది అనమాట. రూబీ ఎమరాల్డ్ కనిపిస్తుంది. ఓకే, రూబీ ఎమరాల్డ్ ఎక్కువగా తీసుకున్నారు, అక్కడక్కడ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. మిగతా అంతా కూడా నెట్వర్క్ గోల్డ్ ఫినిషింగ్ లో ఉంది అనమాట. గోల్డ్ ఫినిషింగ్ నెట్వర్క్ అండ్ కొంచెం లైట్ గా బ్యాంగిల్ కూడా ఎంబోజ్ అవుతూ బ్రాడ్ గా వచ్చింది. ఇది ఇంకొకటి వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది ఇది, ఎందుకంటే నెట్వర్క్ ఉంది కాబట్టి బ్రాడ్ వెయిట్ కొద్దిగా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ చూసాం కదా అన్ని యాంటిక్ అండ్ టెంపుల్స్ లో చూస్తాం కదా. ఇప్పుడు ఇది రోడియం పాలిష్ లో వచ్చింది. ఇది రోడియం పాలిష్ ఎలా అంటే మనకి రెగ్యులర్ వేర్ కూడా యూస్ చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది అనమాట. రోడియం పాలిష్ అనేది మనకి ఎక్కువగా ఇప్పుడు చాలా వాటిలో ఈవెన్ పెద్ద పెద్ద సెట్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నాయి, బ్యాంగిల్స్ లో కూడా వస్తున్నాయి. అయితే ఇవి రెగ్యులర్ యూస్ కైనా పర్వాలేదండి, రెగ్యులర్ యూస్ చేసినా కానీ కూడా రోడియం పాలిష్ లో ప్రాబ్లం ఉండదు అనమాట మనకి. ఓకే, ఒక్కొక్క దాన్ని పర్టికులర్ గా చూద్దాము. ఈ బ్యాంగిల్స్ చూసినట్లయితే చాలా థిన్ గా కనిపిస్తున్నాయి, అంటే డబుల్ బ్యాంగిల్స్ లా కనిపిస్తున్నాయి, కానీ చూసినట్లయితే ఇవి సింగిల్ గా
ఒకటి బ్యాంగిల్ సింగిల్ కనిపిస్తుంది. ఇలా 4 బ్యాంగిల్స్ వచ్చింది ఈ సెట్. ఓకే, ఇలాంటి వాటిలో ఇవన్నీ కూడా మిషన్ మేడా హ్యాండ్ మేడా? ఇవన్నీ మిషన్ మేడ్స్ ఉంటాయి మేడం, ఎందుకంటే ఇవన్నీ మనకు మిషన్ మేడ్ వర్క్ లోనే తయారవుతాయి. సో యాంటిక్ టెంపుల్ అన్ని హ్యాండ్ మేడ్స్ లో రెడీ అవుతాయి అనమాట. ఓకే, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ బ్యాంగిల్స్ కూడా అంటే ఎక్కువ బ్యాంగిల్స్ లాగా లుక్ ఇస్తుంది, కానీ ఇవి కూడా ఓన్లీ 4 బ్యాంగిల్స్. 4 బ్యాంగిల్స్ మిడిల్ వచ్చేసారంటే ఒక టర్నింగ్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఇందులో టర్న్ లాగా వచ్చింది. దాంతో పాటు కానీ ఈ టర్నింగ్స్ లోనే ఎడ్జెస్ లో మనకి ఈ రోడియం పాలిష్ ఏదైతే ఉందో ఆ రోడియం పాలిష్ ని అక్కడక్కడ చిన్న డాట్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ బ్యాంగిల్స్ తో పాటు కానీ ఇటుపక్క బ్యాంగిల్స్ చూసిన 4 బ్యాంగిల్స్ సెట్ ఇది. ఈ 4 బ్యాంగిల్స్ సెట్ లో కూడా ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. దీంట్లో అక్కడక్కడ రోడియం పాలిష్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ఇది కొంచెం స్టోన్స్ లాగా ఆ రకంగా లుక్ ఇస్తూ బాగా హైలైట్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఈ రకంగా తీసుకున్నట్లయితే ఇది అంతా కూడా స్టోన్ వర్క్ ఎక్కువ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ బ్యాంగిల్స్ లో కూడా స్టోన్స్ అక్కడక్కడ తీసుకుంటూ మళ్ళీ మొత్తం ప్లెయిన్ ఇచ్చినట్లుగా ఆ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇది చూసినట్లయితే మనకి చాలా హెవీగానే కనిపిస్తుంది. ఇది కూడా టర్నింగ్ డిజైన్ తీసుకున్నారు. డిజైన్ ప్రకారంగా రోడియం పెడతారన్నమాట. ఓకే, రోడియం ఇందులో కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది కదా మిగతా వాటిలో. జిగ్జాగ్ మొత్తం గోల్డ్ ఫినిషింగ్ కంటే రోడియం లో ఎక్కువగా హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకే, బాగా హైలైట్ అవడం కోసం ఈ రకంగా ఇచ్చారు. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ మొత్తం రోడియం పాలిష్ తో కనిపిస్తుంది ఈ బ్యాంగిల్స్. బ్లాక్ ఫినిషింగ్, బ్లాక్ రోడియం తో పాటు ఓకే బ్లాక్ రోడియం, వైట్ రోడియం అండ్ సైడ్స్ కి వచ్చేసరికి మాత్రం మనకి గోల్డ్ హైలైట్ చేశారు. బ్లాక్ రోడియం తో పాటు వైట్ రోడియం ఇచ్చేసి మనకి సైడ్ నుండి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసరికి ఆ డిజైన్ అనేది ఇండివిజువల్ గా సెపరేట్ గా కనబడుతుంది అన్నమాట. ఓకే, స్టోన్ స్టైల్ లోనే కనిపిస్తుంది. ఇది కూడా పైన అంతా స్టోన్ టైప్ లోనే వస్తుంది. మొత్తం ఈ డాట్స్ అనేది స్టోన్ లుక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోడియం అనేది ఎక్కువగా ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇవి 4 బ్యాంగిల్స్. ఇందులో ఉన్న కొంచెం సెట్స్ అన్ని కొంచెం థిన్ గానే కనిపిస్తున్నాయి కదా, ఇది కొద్దిగా బ్రాడ్ గా వచ్చింది అన్నమాట. రైట్, ఇది ఎంత వరకు ఉండొచ్చు అయితే? ఒక 60 గ్రామ్స్ వరకు వస్తుందండి. ఓకే, అయితే ఇందులోనే ఇంకా కొంచెం డిఫరెంట్ గా అంటే ఇవి కూడా చూడొచ్చు. థిన్ గా వచ్చాయి కదా, చాలా సన్నగా వచ్చాయి. సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవాలనుకున్నా అలాంటి వాటికి కూడా బాగానే ఉంటాయి ఇవి. ఇందులో కూడా బ్లాక్ రోడియం, వైట్ రోడియం అలాగే గోల్డ్ 3 కూడా కొంచెం మినిమం ఒకే రకంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. బాగా హైలైట్ అయ్యేదంటే మాత్రం వైట్ రోడియం ఎక్కువగా కనిపిస్తుంది పైన అంతా. దాంట్లో డిజైన్స్ కూడా కొంచెం మధ్య మధ్యలో కట్ తీసుకుంటూ ఒక డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది. ఓకే, బాగుందండి. ఇంకోటి చూద్దామా? ఇదిగోండి, ఇది కూడా మోడల్ మనకి థిన్ బ్యాంగిల్స్ ఎక్కువగా కొందరు ఇష్టపడతారు కదా. సో దాంట్లో కూడా మనకి 4 బ్యాంగిల్స్ సెట్. ఇది కూడా మనకి చూడడానికి మొత్తం సింగిల్ లైన్ డైమండ్స్ ఉంటాయి కదా, ఆ ప్రకారంగా సెట్ చేసి ఉంటుంది అనమాట. మొత్తం కంప్లీట్ గా సింగిల్ గా తయారు చేసి ఉంటుంది. ఇలాంటి బ్యాంగిల్స్ లో అంటే ఇప్పటి వరకు మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా కస్టమర్ కోరుకున్న విధంగా కూడా ఇంకా ఏమైనా రెడీ చేసుకోవచ్చండి. ఎలా అంటే అలా మనం చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే రోడియం పాలిష్ ఎలా అంటే ప్రతి బ్యాంగిల్ కి చేయడానికి వీలవుతుంది అనమాట. అందరికి ఏంటంటే రోడియం పాలిష్, యాంటిక్ పాలిష్ కూడా కొందరికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు కదా. సో అలాంటప్పుడు ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్స్ లో కూడా మంచి వెరైటీస్ బాగా వస్తాయండి. ఇవన్నీ కూడా మెషిన్ మేడ్ వస్తాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్స్ మేడం. ఇది హ్యాండ్ మేడ్స్. మిషన్ మేడ్స్ లో ఇలాంటి ఏంటంటే ఫినిషింగ్స్ తయారు చేయడం కాదనమాట. ఓన్లీ హ్యాండ్ మేడ్స్ లోనే ఇలాంటి ఫినిషింగ్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇవి మొత్తం ప్లెయిన్ వచ్చేసాయండి, జస్ట్ ప్లెయిన్. ఈ వర్క్ ఏమనొచ్చు? సన్నటి గోల్డ్ లైన్ వర్క్ అంటారు అనమాట. ఆ వర్క్ లో ఏంటంటే మనకు క్లారిటీగా బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, బాగా షైనింగ్ ఉంది. అండ్ ఈ డిజైన్ వల్ల కూడా బాగా హైలైట్ అవుతున్నాయి బ్యాంగిల్స్. అంటే డిజైన్ తయారు చేసి దానిపై నుండి చెక్కడం జరుగుతుంది కాబట్టి అది షైనింగ్ హైలైట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, బాగున్నాయి. కొంచెం నార్మల్ గానే ఉన్నాయి, అంటే రెగ్యులర్ గా వచ్చే సైజెస్ లో కనిపిస్తున్నాయి. ఇది కొంచెం బ్రాడ్ గా వచ్చింది. అండ్ దీంట్లో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది కట్స్. అంటే ఇక్కడ పాలిషింగ్ లో డిఫరెన్స్. పాలిష్ లో ఏంటంటే అది 2 వైపుల నుండి కటింగ్ చేశారు కదా, 2 వైపుల నుండి కటింగ్ చేసేసరికి మిడిల్ లో ఒక డిజైన్ కి కటింగ్ తక్కువగా ఉంది కదా, సో ఆ ప్రకారంగా ఇది హైలైట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా మొత్తం కంప్లీట్ గా వచ్చేసి ప్లెయిన్ బాల్స్ వచ్చేసాయి. ప్లెయిన్ బాల్స్ నుండి మొత్తం పెట్టారు కదా, ఆ ప్రకారం ఈ డిజైన్ గురించి కూడా అట్లా ఆల్టర్నేట్ గా పెట్టేస్తే సింగిల్ డిజైన్ కాకుండా ఇలా కొద్దిగా ఆల్టర్నేట్ గా చేసేస్తే మనకి దానివల్ల బాగా హైలైట్ అవుతుంది. బాగుంది కూడా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్య మధ్యలో వచ్చిన ఈ 2 రౌండ్ సర్కిల్స్ లాగా తీసుకోవడం జరిగింది 2ని. అయితే దానికి అటు ఇటు కూడా మళ్ళీ బోర్డర్ లైన్స్ లాగా తీసుకుని ఈ డిజైన్ ఒకటి సపరేట్ గా ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా తీసుకోవడం వల్ల ఇక్కడ అక్కడక్కడ అది హైలైట్ అవుతూ మిగతాదంతా కూడా ప్లెయిన్ బాల్స్ లాగా వచ్చింది కదా, ఆ డిజైన్. ఈ 2 కోఆర్డినేషన్ అవుతూ ఈ రకంగా డిజైన్ వచ్చేసింది ఇది. సో బాగా హైలైట్ అవుతుంది దాంతో పాటుగా. అయితే ఈ బ్యాంగిల్స్ లో చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కలర్స్ ఎనామిల్ యాడ్ చేశారు. ఎనామిల్ వర్క్ లో అంటే ఈ ఫ్లవర్ వర్క్ లాగా తీసుకున్నారు కదా, ఆ ఫ్లవర్ వర్క్ లో ఏమొచ్చిందంటే ఒక చోట మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది ఎనామిల్, ఇంకో చోట చూసేసరికి గ్రీన్ కనిపిస్తుంది. గ్రీన్ అనేది కొంచెం మనం రేర్ గా చూస్తుంటాం కానీ బ్యాంగిల్స్ లో ఇది కాంబినేషన్, కానీ ఇక్కడ గ్రీన్
గ్రీన్ కలర్ ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది, అదే హైలైట్ అవుతోంది ఎక్కువగా. ఈ 2 కాంబినేషన్ కలిపి తీసుకున్నారు ఈ బ్యాంగిల్స్లో, కాబట్టి దేనికైనా అంటే ఎక్కువగా రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్స్లో వస్తాయి కాబట్టి దానికి మ్యాచ్ చేసుకోవాలనుకుంటే ఇది సింపుల్గా మ్యాచ్ అయిపోతుంది దేనికైనా. ఈ బ్యాంగిల్స్ కూడా 4 బ్యాంగిల్స్ డల్ ఫినిషింగ్లో హాలో బ్యాంగిల్స్ అనమాట. ఇలాంటి బ్యాంగిల్స్ అంటే లైట్ వెయిట్లో ఇప్పుడు ఇది మనకు 4 తులాస్లో 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి అనమాట. 10 grams ఈచ్ బ్యాంగిల్ ఉంటుంది. ఓకే, అట్లా లైట్ వెయిట్ కి ఈ రకంగా డిజైన్స్ తయారవుతాయి అన్నమాట. ఓకే, కానీ చాలా అందంగా కనిపిస్తుంది, షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ డిజైన్ ని కూడా అక్కడక్కడ ఎంబోస్ చేస్తూ దాని మీద ఒక కట్ లాగా తీసుకున్నారు, అంటే ఒక చిన్న థ్రెడ్ స్టైల్లో తీసుకున్నారు డిజైన్ ని. అక్కడక్కడ ప్లెయిన్ గోల్డెన్ బాల్స్ లాగా కూడా దాని మీద అటాచ్ చేశారు, దానివల్ల చాలా హైలైట్ అవుతూ ఉన్నాయి బ్యాంగిల్స్. ఓకే, మరి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూద్దాం. అంటే ఇవి కూడా ఇప్పుడు చూసినట్లుగానే కొంచెం హైలైట్ అవుతున్నాయి హాల్లో. ఇవి కూడా కొంచెం లైట్ వెయిట్ కానీ ఇది ఏంటంటే వర్క్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఫస్ట్ చూసాం కదా, అంత ఎక్కువ ఫుల్ వర్క్ కాకుండా ఆ షీట్ పైన మనకి కటింగ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఓకే, దాని మీద అయితే కొంచెం ఎంబోజ్ అవుతూ దాని మీద ఎక్కువ వర్క్ వచ్చింది, దీని మీద కొంచెం లైట్ వర్క్ అంటే టోటల్ గా కొద్దిగా ఎంబోజింగ్ తక్కువగా వచ్చేసి లైట్ వెయిట్ లో తయారు చేసుకోవచ్చు. మరి ఇవి కూడా అట్లానే కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇంకా లైట్ వెయిట్ వస్తుందేమో. లేదు అంతే మేడం, ఇది మినిమం ఏంటంటే ఒక 10 grams లోనే మనకి ఇది చేయడానికి వీలు అవుతుంది అనమాట. ఓకే, సో ఈ బ్యాంగిల్స్ లో కూడా కొంచెం లైట్ వర్క్ ఉంది అండ్ ఎక్కువగా అయితే ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తోంది. ఫ్లోరల్ వర్క్ ఎక్కువగా తీసుకున్నారు, దాంతో పాటుగానే అక్కడక్కడ కొంచెం ప్లెయిన్ వదిలేశారు. సో ఇవి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి, హైలైట్ అవ్వడం కూడా ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాయి ఆ కలరింగ్ అదంతా కూడా. రోడియం బ్యాంగిల్స్ లోనే మనం ఫస్ట్ 4 సెట్లు చూసాం కదా, 4 సెట్స్ కాకుండా ఇలా 6 బ్యాంగిల్ సెట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, హెవీగా కావాలనుకునే వాళ్ళు, అంటే ఇంకా ఎక్కువగా గ్రాండ్గా కనిపించాలి అంటే కనుక ఎక్కువ తీసుకుంటారు కదా, సో అందులో మనకి ఇక్కడ ఎక్కువ బ్యాంగిల్స్ కనిపించాలనుకుంటే 6 బ్యాంగిల్ సెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది కంప్లీట్గా ట్రెడిషనల్గా వచ్చింది, 6 బ్యాంగిల్ సెట్ అనమాట. ఫుల్ ట్రెడిషనల్గా ఉంది, ఇది కొద్దిగా ఫ్యాన్సీగా వచ్చింది అండ్ అందులో ప్లెయిన్ గోల్డ్ కూడా మనకి తయారవుతుంది. ఇలాంటి వర్క్ లాగే కనిపిస్తుంది, సేమ్ వర్క్ లోనే ప్లెయిన్ గోల్డ్ ఉంది అనమాట. ప్లెయిన్ గోల్డ్ వర్క్ లో వచ్చింది. ఇప్పుడు ఇది యాంటిక్ లో 6 బ్యాంగిల్ సెట్. యూజువల్ గా మనం 2 బ్యాంగిల్స్ చూసాం కదా, ఇలా 4 బ్యాంగిల్స్ ఉంటాయి, 2 కడప్స్ ఉంటాయి కదా, అలా కూడా విడివిడిగా కూడా చేసి వేసుకోవడానికి యాంటిక్ ఫుల్ సెట్స్ అనమాట. నెక్లెస్ సెట్స్ కి ఏంటంటే కొద్దిగా హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ప్లెయిన్ గా ఉంది, కంప్లీట్ గా ప్లేన్, బట్ ఇది వర్క్ వేరే అనమాట, ఈ వర్క్ వేరే ఉంటుంది. కంప్లీట్ గా ప్లేన్ గా ఏంటంటే మనకి ట్రెడిషనల్ గా యూజువల్ గా అందరికి గోల్డ్ ఫినిషింగ్ తో పాటే కావాలనుకుంటే ఈ టైప్ లో వేసుకుంటే కొద్దిగా లైట్ వెయిట్ కూడా వస్తుంది, మనకి రిచ్ లుక్ కూడా కనబడుతుంది అనమాట. ఓకే ఓకే, ఇవి కూడా కొంచెం 3 బ్యాంగిల్స్ లాగా తీసుకున్నారు, మిడిల్లో వచ్చేసరికి కొంచెం పెద్ద బ్యాంగిల్ లాగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ వర్క్ చూస్తున్నట్లయితే మిడిల్లో బ్యాంగిల్లో కొంచెం టర్నింగ్ తీసుకుంటూ జాలీ వర్క్ మిక్స్ చేసి ఈ రకంగా తీసుకున్నారు. కాకపోతే ఇది కూడా ఓన్లీ ప్లెయిన్ అంటే మనకి డిజైన్ ఏం లేకుండా కొంచెం డల్గా కాకుండా ఆ కట్స్ వల్ల, దాంట్లో ఇచ్చిన కటింగ్స్ వల్ల చాలా హైలైట్ అవుతూ బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఓకే, ఇవి కూడా బాగున్నాయి. మరి నెక్స్ట్ ఏం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా యాంటిక్లో కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ అండి. సో యాంటిక్ లో వచ్చాయి కుందన్ కాంబినేషన్ తో, కుందన్ కాంబినేషన్ కొద్దిగా డిజైనర్ టైప్ లో వచ్చాయి. ఇవన్నీ కడాస్ లోనే సింగిల్స్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో సింగిల్ గా దీంట్లో మల్టీ కలర్ పర్పస్ గా ఉంటుంది. సో పాలిష్ కూడా మనకి మొత్తం యాంటిక్ పాలిష్ లో వస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎనామిల్ వర్క్ కూడా ఉంటుంది. ఓకే, ఈ బ్యాంగిల్ ను చూద్దాం. పర్టికులర్ గా ఈ బ్యాంగిల్ చూసినట్లయితే గోల్డెన్ బాల్స్ ని ఒక 2 లైన్స్ లాగా తీసుకున్నారు కదా, నక్షి బాల్స్ ఇవి. అవునండి. ఓకే, అండ్ మిడిల్ లో వచ్చేసరికి మాత్రం ఒక మ్యాంగోని తీసుకున్నారు. ఆ మ్యాంగోలో కూడా మనకి పైన చూసినట్లయితే కుందన్ వర్క్ వచ్చేసి మిడిల్ లో నుండి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. ఎనామిల్ ని కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. అక్కడ ఎనామిల్ కూడా ఉంది, ఇక్కడ మనకు రెడ్ కలర్ కూడా వచ్చింది అనమాట. అంటే ఇక్కడ 3 కలర్స్ మనకి కంబైన్డ్ అయ్యాయి. అండ్ అందులో డిజైన్ కూడా మనకి వెరైటీగా అండ్ డిజైనర్ పీస్ గా బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇది కొంచెం బ్రాడ్ గా ఉంది, దీనికంటే కొంచెం బ్రాడ్ గా వచ్చి దీంట్లో కూడా సేమ్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్ చేయడం కోసం వాటికి చుట్టూ ఎనామిల్ కూడా ఇవ్వడం జరిగింది బోర్డర్స్ లో. ఇక్కడ చూసినట్లయితే వాటికి ఎడ్జెస్ లో అన్ని ఎనామిల్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా వర్క్ చూసినట్లయితే ఇది చిన్న లీవ్స్ లాగా తీసుకున్నారు, డల్ ఫినిషింగ్ లో. ఓకే, మొత్తం చుట్టూ కూడా మనకి ఈ రకంగానే వస్తుంది. బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. 2 సైడ్ వేసుకోవచ్చు, మనకి ఇలా వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. ఒకవైపు ప్లెయిన్ గా ఉంటుంది, ఒకవైపు కొద్దిగా కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ స్క్రూ సిస్టమ్ తోనే వస్తాయండి. నెక్స్ట్ ఇది చూస్తున్నట్లయితే ఇది కూడా అంటే కొంచెం థిన్ గా ఉంది, బట్ ఇది కూడా ఎలా వస్తుందంటే కొంచెం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో కనిపిస్తుంది
అనమాట. మనకి మెయిన్ ఈ పైకి వచ్చేసరికి మాత్రం ఇక్కడంతా కొంచెం బ్రాడ్గా డిజైన్ తీసుకున్నారు. అది కూడా ఒక చిన్న 4 పెటల్స్తో వచ్చిన ఒక ఫ్లవర్ లాగా తీసుకున్నారు. మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం ఒక మ్యాంగో టైప్ డిజైన్ వచ్చింది. దీంట్లో అన్ని కుందన్సేనా? కుందన్ వర్క్ మేడం, అది కలర్ కూడా కుందన్ వర్క్ లోనే వస్తుంది అనమాట, స్టోన్ ఏమి ఉండదు అందులో. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా చాలా బ్రాడ్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా తక్కువగా వచ్చేసి యాంటిక్ నక్షి వర్క్ ఎక్కువగా ఉందన్నమాట. సో కాంబినేషన్ చూసాం కదా, జస్ట్ అక్కడక్కడ వచ్చింది అనమాట. మిగతాది మొత్తం వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ లోనే నక్షి ఫినిషింగ్ చేశారు. కొన్ని ఏంటంటే సెట్స్ అలా ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా బ్రాడ్గా వచ్చాయి కాబట్టి సింగిల్ బ్యాంగిల్స్ లాగా కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్కి వేసుకోవాలనుకున్నా కానీ చాలా బాగా హైలైట్ అవుతాయి. ఓకే, ఇంకోటి చూద్దామా? సో ఇవి 2 కడాస్ వచ్చాయి కదా, 2 సేమ్ డిజైన్ జతగా ఉందన్నమాట. దీనిపైన వచ్చిన ఇవి ఏంటివి? కుందన్ వర్క్. కుందన్ వర్క్ పెద్దగా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ జస్ట్ పై వరకే మనకి హైలైట్ చేయాలి కాబట్టి ఆ కుందన్ వర్క్ అనేది పెద్దగా ఇచ్చేస్తే బాగుంటుంది. డిజైన్ తీసుకున్నారు, ప్లెయిన్ అదే గోల్డ్ లో కనపడుతుంది. ఇది హాలోగా ఉంటుంది. నక్షి వర్క్ మనకి చూడడానికి హెవీగా గ్రాండ్ గా ఉంటుంది. వెయిట్ లో మనకి చాలా లెస్ వెయిట్ లో ఉంటుంది. ఓకే, ఇవి 2 ఒక సెట్ లాగా, ఇవి 2 ఒక లేదు, ఇది వేరే వేరే సింగిల్. ఓకే, ఇది కొంచెం డిజైన్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ కానీ రెడ్ గ్రీన్ రివర్స్ లో కనిపిస్తుంది. చుట్టూతో వచ్చేసి కుందన్ వర్క్ వచ్చింది అన్నమాట. కుందన్ వర్క్. ఓకే, ఇది చాలా ట్రెడిషనల్ గా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ లైట్ ఫినిషింగ్ ఏదైతే ఉందో డల్ ఫినిషింగ్ నిజంగా అది ఒక యాంటిక్ లుక్ తీసుకొస్తుంది. సో చాలా బాగున్నాయి ఈ 2 కూడా. ఇంకోటి చూద్దామా? ఇవి ఏంటి? ఇవి కూడా కడాసే, దాంట్లో టెంపుల్ వర్క్ లో ఇది మనకి పేర్ గా వచ్చింది అన్నమాట. 2 జతగా వచ్చేసింది. 2 పేర్స్ లాగా తీసుకున్నారు. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎవరైతే దీన్ని అంటే రూబీ కాంబినేషన్ లేదంటే ఎమరాల్డ్ కాంబినేషన్ దానికి సూట్ అయ్యి తీసుకోవాలనుకుంటే ఇలా స్పిన్నల్స్ తో వచ్చాయి కాబట్టి, అంటే ఇందులో మనకి స్పిన్నల్స్ కనిపిస్తున్నాయి రెడ్ కలర్ లో, ఇందులో గ్రీన్ కలర్ లో స్పిన్నల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ స్క్రూ సిస్టమ్ ఉంటుంది, మనకి ఏ హ్యాండ్ కైనా కానీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవన్నీ బాగున్నాయి. ఇవి సింగిల్ గా అంటే ఎంత వరకు పడుతుంటే మనకి వెయిట్? 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం చూసాం కదా బ్యాంగిల్స్ లో ఏంటంటే టెంపుల్స్, యాంటిక్స్, ప్లెయిన్ గోల్డ్, రోడియం ఫినిషింగ్స్ అండ్ ఇంకా టెంపుల్స్లో కూడా మనకి డిజైనర్ పీసెస్, యాంటిక్లో డిజైనర్ పీసెస్ వచ్చాయి కదా. సో దీంట్లో ఈ రకంగా కాకుండా కూడా ఇంకా దీంట్లో రకరకాల డిజైన్స్ కూడా మనం మార్చుకోవడానికి వీలవుతుంది అనమాట. ఓకే, కస్టమర్ బట్టి మీరు కస్టమైజ్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా చేసుకోవచ్చు అండి. ఇంకా మనకి డైమండ్స్ మోడల్లో వచ్చే డిజైన్స్ కూడా సీజెట్స్లో కూడా బ్రాస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, బ్రేస్లెట్స్ని కూడా మనం ఇంకా ఈరోజు చూడలేదు కానీ బ్రేస్లెట్స్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఓకే అండి, ఓకే, ఇప్పటి వరకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ అంటే బ్యాంగిల్స్లో వచ్చిన ఇన్ని రకాల డిజైన్స్ ని మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ మేడం. కదా ఈరోజు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్న డిఫరెంట్ బ్యాంగిల్ కలెక్షన్ చూసాం. చాలా బాగున్నాయి కదా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే జస్ట్ విజిట్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. ఇది వాళ్ళ అందం ఆభరణం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.